ఫ్రెండ్స్ ఈ పిల్లడు స్కూల్లో జరగబోయే రన్నింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసే పిల్లల పేర్లు చదువుతూ ఉంటాడు. అండ్ థర్డ్ ప్రైజ్ విన్ అయితే వాళ్ళకి మంచి షూస్ ని గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుందని రాసి ఉంటుంది. ఇంకా అది చూసి ఈ పిల్లాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తన చెల్లికి షూస్ ని ఇచ్చే ఛాన్స్ వచ్చి ఉంటుంది. కానీ పార్టిసిపేట్ చేసే ప్లేయర్ లిస్ట్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుందండి. ఆ లిస్ట్ లో ఈ పిల్లాడి పేరు ఉండదు. అందుకే ఈ పిల్లాడు టీచర్ దగ్గరికి వెళ్లి రేస్ లో తన పేరు కూడా యాడ్ చేయమని అడుగుతాడు. కానీ టీచర్ ఒప్పుకోదు. అందుకే ఈ పిల్లాడు ఆ టీచర్ ని బ్రతిమలాడుకుంటూ టీచర్ వెనకాల పడతాడు. ఇంకా చాలా దూరం వెళ్ళాక టీచర్ కి ఆయాసం వస్తుంది. అందుకే వెంటనే ఒక రాయి మీద కూర్చుంటాడు. ఇంకా టీచర్ కి ఆయాసం ప్రాబ్లం ఉంటుంది. అందుకే ఇతను తెచ్చుకున్న ఇన్హేలర్ కూడా స్కూల్లో మర్చిపోయి ఉంటాడు. ఇక టీచర్ పరిస్థితిని చూసి ఈ పిల్లడు వెంటనే పరిగెత్తుకుంటా ఈ నెలని తేవడానికి స్కూల్ కి వెళ్తాడు. ఇంకా వీళ్ళు స్కూల్ నుండి చాలా దూరం వచ్చి ఉంటారు. అయినా కూడా ఈ పిల్లడు చాలా స్పీడ్ గా వెళ్లి టీచర్ కి ఈ నెలని తెచ్చి ఇస్తాడు. దాని వల్ల టీచర్ ప్రాణాలతో బయటపడతాడు. ఇంకా టీచర్ ఈ పిల్లడు ఇంత స్పీడ్ గా స్కూల్ కి వెళ్లి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అందుకే టీచర్ ఈ పిల్లని రేస్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ని ఇస్తాడు. దానితో ఈ పిల్లడు చాలా హ్యాపీగా అయ్యి ఏం చేశాడు చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ మా టైప్ చేయండి. ఇవరికి ఈ పిల్లడు పరిగెత్తుకుంటే తన చెల్లి దగ్గరికి వెళ్లి నీకు నేను షూస్ ని కొనిస్తానని మాట ఇస్తాడు. ఇంకా తర్వాత రేస్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.